ఒంగోలు రూరల్ పిఎస్ కు డైరెక్టర్ ఆర్జీవి వెళ్లారు. రామ్ గోపాల్ వర్మను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ఫోటోలు మార్ఫింగ్ కేసులో ఆర్జీవి విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పిఎస్ కు డైరెక్టర్ ఆర్జీవి వెళ్లారు. రామ్ గోపాల్ వర్మను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో ఆర్జీవి విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పిఎస్ లో ఆర్జీవి విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్రావు లైవ్ లో అందిస్తారు. వెంకట్రావు. లక్ష్మీ దుర్గా, ఒంగోలు పోలీసుల ఎదుట మరోసారి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విచారణకి హాజరయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఒకసారి విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మ మరోసారి విచారణకు రావాలని ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈరోజు విచారణకు హాజరయ్యారు. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను కించపరుస్తూ రామ్ గోపాల్ వర్మ కొన్ని ఫోటోలను మార్ఫింగ్ చేశారు. వాటిని తన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తమ నేతలను కించపరిచే విధంగా పోస్టింగులు చేశారంటూ మద్దిపాడులో గత ఏడాది నవంబర్ 10న ఏదైతే లోకల్గా ఉన్న టీడీపీ నాయకుడు రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా రామ్ గోపాల్ వర్మకి అప్పట్లో పలుసార్లు నోటీసులు ఇచ్చినా కానీ ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరికి హైకోర్టుని ఆశ్రయించారు తన మీద నమోదైన కేసుని కొట్టివేయాలంటూ. కానీ హైకోర్టులో విచారణకి తప్పనిసరిగా హాజరు కావాలంటూ రామ్ గోపాల్ వర్మకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఒకసారి విచారణకి రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఫిబ్రవరి 7న విచారణకు హాజరైన సమయంలో దాదాపు 7 గంటల పాటు రామ్ గోపాల్ వర్మని రూరల్ సిఐ శ్రీకాంత్ ప్రశ్నించారు. ప్రధానంగా చూస్తే ఏదైతే ఎక్స్లో రామ్ గోపాల్ వర్మ నాయకుల ఫోటోలను కిర్చపరచడం వెనక ఎవరున్నారన్న కోణంలోనే ప్రధానంగా విచారణ సాగింది. దీంతో పాటు వ్యూహం సీమ ప్రమోషన్లో భాగంగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించారని చెప్పని రామ్ గోపాల్ వర్మ చెప్పినప్పటికీ కూడా వ్యూహం సినిమాకు కూడా 2 కోట్లు ఏపీ ఫైబర్ నుంచి రామ్ గోపాల్ వర్మ అందుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మకి 2 కోట్లు ఎలా ఇచ్చారు, ఎవరు ఆదేశాల ప్రకారం 2 కోట్లని ఆయనకు అందజేశారన్న కోణంలో కూడా విచారణ సాగింది. అయితే రామ్ గోపాల్ వర్మ అప్పట్లో విచారణకి పెద్దగా సహకరించట్లేదు, తను అడిగిన ప్రశ్నలన్నింటినీ కూడా తెలియదు, గుర్తులేదు అంటూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మరికొన్ని ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు ఈరోజు మళ్ళీ విచారణకు హాజరు కావాలని చెప్పని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఈరోజు విచారణకు హాజరయ్యారు. కరెక్ట్గా 10 నిమిషాల క్రితమే విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మని ప్రస్తుతం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో రూరల్ సిఐ శ్రీకాంత్ విచారణకి కూర్చోబెట్టారు. ఆయన్ని మరి కాసేపట్లో పోలీసులు అయితే విచారించబోతున్నారు. ఏదైతే గతంలో సంధించిన ప్రశ్నలే మళ్ళీ మరోసారి సంధించే అవకాశం ఉంది. ఏపీ ఫైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మకి 2 కోట్లు ఎలా వచ్చాయన్న కోణంలోనే ప్రధాన విచారణ అయితే కొనసాగనుంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ వెంకట్రావు.